నొనకురి 2 hours 4 minutes రన్ టైమ్తో దృశ్యం, నేరు, 12th మ్యాన్ మూవీస్ని డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ గారి డైరెక్షన్లో థియేటర్స్లో మలయాళంలో రిలీజ్ అయ్యి ఇప్పుడు G5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగా సెట్ అయింది. కామెడీ థ్రిల్లర్ జానర్ ఇది. ఇక సినిమా చూసాక నాకైతే కామెడీతో బ్రిస్క్లీగా ఫాస్ట్గానే వెళ్ళింది, కానీ పెద్దగా సర్ప్రైజెస్ అండ్ థ్రిల్స్ ఏమి ఉండవు. ఎందుకంత పర్టికులర్గా చెప్తున్నానంటే స్టోరీ బాగున్నా సరే ఈ థ్రిల్స్ ట్విస్టులు లేకపోతే చాలామందికి నచ్చకపోవచ్చేమోనని, అందుకే ఇక్కడే క్లియర్గా ఐడియా ఇస్తున్నాను మీకు. స్క్రిప్ట్ వైజ్ టూ గుడ్, కామెడీ కూడా చాలా ఉంది. నరేషన్లో సర్ప్రైజెస్ కానీ థ్రిల్స్ కానీ ఇంకా ఎక్కువ పెట్టుంటే బాగున్నాను. ఒక నైట్లో ఇద్దరు వ్యక్తుల అబద్ధాలతో ఫార్మ్ అయిన కనెక్షన్స్ అన్నిటినీ కనెక్ట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతుంది సినిమా అంతే. సీరియస్గా కాకుండా ఫన్నీగా రన్ చేయడం వల్ల కొంచెం ప్రెడిక్టబుల్గా కూడా ఉంటుంది. బట్ ఓవరాల్గా కామెడీతో స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్తో టైం పాస్కి చూసేయచ్చు. నాకైతే టైం పాస్కి బాగానే అనిపించింది. సినిమా చాలా ఫాస్ట్గా అయిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సెకండ్ పార్ట్కి కనెక్షన్ ఇస్తూ మేబీ కంటిన్యూడ్ అని కూడా వేశారు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బసిల్ జోసెఫ్ గారి రోల్ స్టార్ట్ అయినప్పుడు చిన్నగా అనిపిస్తుంది, బట్ ప్రాబ్లం ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో బసిల్ జోసెఫ్ గారిది అతని వైఫ్తో ఉండే పర్సనల్ వీడియో ఒకటి అతని పర్సనల్ ల్యాప్టాప్లో ఉంటుంది. సడన్గా ఎండీగా వర్క్ చేసే అతని కంపెనీలో ఇన్కమ్ ట్యాక్స్ రైట్ జరిగి ఆ ల్యాప్టాప్ని తీసుకెళ్ళిపోతారు. అప్పుడు ఆ ల్యాప్టాప్ కోసం ఏం చేశారు, దానికోసం వాడిన అబద్ధాలు ఏంటి, ఆ అబద్ధాల వల్ల ఇంకేంటి సమస్యలు ఆయనకి ఎదురయ్యాయి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: బసిల్ జోసెఫ్ గారి నట విశ్వరూపం చూడొచ్చు. ఆర్పి సినిమాలో ఈయన రోల్ వేస్ట్ అయింది అన్నది ఇందుకే. చాలా లిమిటెడ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది ఆ సినిమాలో. ఇక ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ టైమింగ్ చూడొచ్చు. ఇక మిగతా యాక్టర్స్ కూడా ఆ రోల్స్కి కాస్టింగ్ బాగుంది, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కూడా. ఇక ఎప్పుడు సీరియస్ థ్రిల్లర్స్ని తీసే డైరెక్టర్ జీతూ జోసెఫ్ గారు ఈసారి కామెడీతో ఒక స్ట్రాంగ్ స్క్రిప్ట్తో వచ్చారు. చాలా చోట్ల ఫేస్లో స్మైల్ మెయింటైన్ అయింది, మెయిన్గా సెకండ్ హాఫ్లో పోలీస్ స్టేషన్ సీన్లో. అలాగే స్టోరీని కూడా ఒక ప్రాపర్ ఫ్లోలో డెవలప్ చేసుకుంటూ వెళ్ళారు. మ్యూజిక్ కూడా బాగుంది, ఒకే ఒక్క సాంగ్ ఉంది, అది కూడా లాస్ట్లో సిచ్యువేషనల్ సాంగ్. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. మైనస్ పాయింట్స్: స్టార్టింగ్లో జరిగే సర్కమ్స్టాన్సెస్ని అలా డ్రాగ్ చేసుకుంటూ లాస్ట్ వరకు వెళ్తారు. కామెడీ తప్ప ఎంటర్టైన్మెంట్ వైజ్ ముందు చెప్పినట్టు ట్విస్ట్లు తెలిసి ఏముండవు. స్ట్రైట్ ఫార్వర్డ్ వేలో ఉంటుంది. అండ్ ఇలాంటి టెంప్లెట్తో, అంటే ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది, అది చివరికి సాల్వ్ అయిందా లేదా అనే స్టోరీతో ఇంతకుముందు చాలానే తెలుగు సినిమాలు చూసాం మనం. అసలు ఇలా ఎలా అయిపోతాయి అనుకునే వాళ్ళకి, ఇంకా కామెడీ ఓరియంటెడ్ మూవీస్ నచ్చని వాళ్ళకి ఈ సినిమా నచ్చకపోవచ్చు. మూవీ మొత్తం కామెడీ వేలో రన్ చేసేసరికి లాస్ట్కి అంతా ఫేవరబుల్గా మారుతుంది అన్నట్టుగా ప్రెడిక్టబుల్గా మారుతుంది. సో ఫైనల్గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే, కామెడీ కోసం మంచి స్క్రిప్ట్ కోసం అయితే ఈ సినిమాకి మీకు నచ్చుతుంది, కానీ ఇలా ఎలా అయిపోతాయి, ట్విస్టులు టర్న్లో ఏం లేవు అని అనుకుంటే మీకు అంత నచ్చకపోవచ్చు. ఇట్స్ ఎ డీసెంట్ కామెడీ ఫిల్మ్ విత్ నాట్ సో మెనీ ట్విస్ట్. దీని రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.